హాయ్ ఫ్రెండ్స్! హాయ్ చిల్డ్రన్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా! ఇంకొక కథ గురించి తెలుసుకుందామా? మీతో పాటు నేను కూడా ఒక అద్భుతమైనటువంటి కథ తెలుసుకోబోతున్నాను. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఒకవేళ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరిచ్చే ఒక చిన్న కామెంట్, ఒక చిన్న లైక్ అనేది నలుగురికి రీచ్ అవుతూ ఉంటాయన్నమాట కథలు. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి మన్నించండి. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి కథ ఏంటంటే నిజం తెలుసుకున్నటువంటి పిల్లి. నిజం తెలుసుకున్నటువంటి పిల్లి. మరి ఆ పిల్లి ఏం నిజం తెలుసుకుందో తెలుసుకుందామా? ఒకసారి ఏం జరిగిందంటే ఒక పిల్లట ఒక తోటలో విశ్రాంతి తీసుకుంటూ ఉందట. ఆ తోటలో విశ్రాంతి తీసుకున్నటువంటి పిల్లి స్వేచ్ఛగా ఆడుకుంటున్నటువంటి కుక్కను చూసి అది అనుకుంది, ఏంటి, స్వేచ్ఛగా ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనుకుందట ఆ పిల్లి. అలా అనుకొని మరికొంతసేపటికి ఏం చేసిందట, అలా అనుకుంటూ ఉండగానే అది తన కోసం పాలు తీసుకుని వచ్చినటువంటి యజమాని దగ్గర కనీసం తోకని కూడా ఆడించట్లేదు అని అసూయతో పిల్లికి చాలా కోపం వచ్చిందట. ఓకేనా? తన కోసం పాలు తీసుకొని వచ్చినటువంటి యజమాని దగ్గర తోక కూడా ఆడించట్లేదు అని అసూయతో ఆ పిల్లికి కోపం వచ్చేసిందట. ఆ తరువాత అది నదిలోని ఒక చేప పిల్లని చూసిందట. చేప పిల్లని చూసి తను కూడా చల్లటి నీటిలో జీవించాలని అనుకుందట. చల్లటి నీటిలో ఆ బంగారు చేప ఆ నీటిలో ఉండటం చూసి తనకు కూడా అనిపించింది. పిల్లికి ఏమనిపించింది? చల్లటి నీటిలో జీవించాలని అనిపించింది. మళ్ళీ అసూయ పెరిగి కోపం వచ్చేసిందట తనకి. అసూయ మళ్ళీ తనకి కోపాన్ని తెప్పించింది మరొకసారి. అయితే అప్పుడే అది చేప అనటం విన్నదట. అలా అనుకోగానే ఆ చేప ఒక మాట అన్నదట. అది అనటం విన్నది. ఏమన్నదట? గడ్డి మీద, ఒక తోటలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది కదా ఆ పిల్లి, గడ్డి మీద చాలా అందంగా మరియు వెచ్చగా ఉంటుంది కదా, నేను దాని మీద పడుకోవాలని అనుకుంటున్నాను, నాకు దాని మీద పడుకోవాలని ఉంది అని ఆ చేప అనటం పిల్లి విన్నదట. ఓకేనా? పిల్లి ఎక్కడుంది? తోటలో చక్కగా ఒక వెచ్చటి గడ్డి మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లికి ఏమనిపించింది? చేపలాగా నాకు కూడా చల్లటి నీటిలో ఆడుకోవాలని ఉంది అని అనుకున్నది కదా. అనుకున్న కొంచెం సేపటికి అప్పుడు చేప ఏమనటం విన్నది? గడ్డి మీద చాలా అందంగా వెచ్చగా ఉంటుంది కదా, నాకు కూడా దాని మీద పడుకోవాలని ఉంది అని ఆ చేప పిల్ల అనటం పిల్లి విన్నదట. అది విన్న కొంత సమయం తరువాత ఒక పిచ్చుకంట ఎగురుకుంటూ వెళ్ళిందట. అయితే ఆ ఎగురుకుంటూ వెళ్ళింది కదా, ఆ వెళ్ళిన పిచ్చుక ఏమన్నదట? కుక్క ఊరికే తిరుగుతూ ఉండటం చూసి
కుక్క ఏం చేస్తుందట, సరదాగా ఆడుకుంటూ ఉంది. ఆడుకుంటూ అలా ఊరికే ఉండటం చూసి ఆ పిచ్చుక పిల్ల అది గట్టిగా అందట. ఏమని? నేను కూడా ఈ కుక్కలాగా నాకు కూడా ఈ కుక్కలాగా రోజంతా ఆడుకోవాలని ఉంది అని ఆ పక్షి అనటం విన్నదట. విని ఇంకా ఏమన్నదట, నేను నా కోసం గూడు కట్టుకోకుండా ఆహారం కోసం వెతుక్కుంటూ రెక్కలు వెతుక్కుంటూ ఈ రెక్కలనేవి అలిసిపోకుండా ఉండాలి. ఈ రెక్కలనేవి అలసిపోకుండా ఉన్ ఉంటే బాగుండు, ఉండాలని ఉంది అని అన్నదట. అంటే నా కోసం నేను గూడు కట్టుకోకుండా, నా కోసం నేను ఆహారం వెతుక్కోకుండా, రెక్కలు అలసిపోకుండా, మరి అది ఆహారం కోసం వెళ్ళాలన్నా, గూడు కట్టుకోవాలన్నా, అది గూడు కట్టుకోవాలంటే చిన్న చిన్న పుల్లల్ని, ఆకుల్ని అన్నిటినీ సేకరించాలి కదా. ఆహారం తెచ్చుకోవాలన్నా అది రోజు ఇలా రెక్కలతో ప్రయాణం చేయాలి కదా. అలా చెయ్యకుండా ఉండాలని ఉంది అని ఆ పక్షి అన్నదట. ఈ సంభాషణ మొత్తం కూడా ఆ పిల్లి విన్నదట. మరి ఆ పిల్లి విన్న తర్వాత దానికి ఏమనిపించింది? వాటన్నింటినీ వింటూ పిల్లి అప్పుడు ఏమనుకుందంటే తన దగ్గర ఉన్న వాటిని మెచ్చుకోలేకపోతున్న తన అవివేకాన్ని అప్పుడు ఆ పిల్లి తెలుసుకుందట. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాటితో మనం సంతృప్తి పడకుండా పక్కన వాళ్ళ దగ్గర ఏముంది అని మనం అసూయ పడతాం చూసారా. అది గమనించిందట. గమనించుకొని ఉన్నదానితో సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని తెలుసుకుందట. అప్పుడు తన అవివేకాన్ని తెలుసుకుంది ఆ పిల్లి. ఇలా నిజం తెలుసుకుంది, ఎలా ఉండాలి ఏంటి అనేది. మరి ఇప్పుడు విన్న కథ ప్రకారం మీరు తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? ఇక్కడ మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లేని దానికోసం ఆశపడద్దు. ఓకేనా? అది మరి ఈ కథ ఎలా అనిపించింది? మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కథను విన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.